నరేంద్ర మోదీ గారు బాధ్యత చేపట్టిన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక విషయాలు జరుగుతాయి. అనేకమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆరోగ్య ప్రాంతాల్లో కింది స్థాయిలో ఇప్పుడు మీరంతా దృష్టిలో ఒక నదిని శుభ్రం చేయడానికి మొదలుకొని సైంటిస్టుల వరకు క్రీడాకారుల వరకు అందరినీ ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి సంకల్పం. ఈరోజు ఆదివారం వారు ఆఫీస్ ఉండదు కాబట్టి తన మనసులోని మాటని దేశవ్యాప్తంగా తాను చూసినటువంటి విషయాన్ని, ప్రపంచంలో తాను చూసినటువంటి విషయాన్ని యావత్ దేశ ప్రజలకు పంచుకోవాలనేటువంటి సంకల్పంతో 134వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆరులో నిర్వహిస్తున్నాం. మీరు రావాలని చెప్పి రాజకీయ గారు మండలాధ్యక్షులు అరుణ్ గారు వీళ్ళు అయిన తర్వాత తప్పకుండా నాకు కొంత అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా నేను అనేక మన్ కీ బాత్ కార్యక్రమాలను ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. మనము ఇక్కడ సామూహికంగా మన్ కీ బాత్ చూసినాం. కానీ మనం సామూహికంగా చూసినప్పటికీ కూడా మీరుంటే మీ ప్రతి చివరి ఆదివారం కూడా ప్రతి నెలలో చివరి వారం కూడా మీ ఇంటి దగ్గర కూడా చూసుకోవచ్చు. అనేకమైనటువంటి కొత్త విషయాలు తెలిస్తే మనకు ప్రపంచంలో అనేక రకాలుగా జరిగినటువంటి సంఘటనల్ని మోదీ గారు మనం ముందుస్తారు. దేశంలో అనేక మంది ప్రతిభావంతుల విషయాలు కూడా మనం ముందుస్తారు. మన దేశంలో జరిగినటువంటి మన తెలంగాణలో జరిగినటువంటి ఇప్పకు సంబంధించినటువంటి లడ్డూలను కూడా ప్రపంచవ్యాప్తం చేసిండ్రు. వారు మన్ కీ బాత్లో ఇప్పకు సంబంధించినటువంటి లడ్డూలు ఏ రకంగా తయారు చేస్తారు, ఏ రకంగా ఆర్గానిక్ పద్ధతులు ఉపయోగంతో క్రిమిసంహారక మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కడ ఏది యూజ్ చేయకుండా దాన్ని తింటే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత ఇలా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అమలాబాద్ గిరిజనులకు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్స్ రావడం, మన సొసైటీకి ఏ రకంగా మేలు జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు కూడా ప్రపంచానికి తెలియజేసి ప్రతిభావంతుల ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం. భారతదేశంలో ఆయన ఇప్పటివరకు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన, 12 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన, 25 సంవత్సరాల ఏ ఒక్క రోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యం సహకరించే విధంగా సహకరిస్తూ ఉన్నాడు. మనం ఒక రోజు 10 రోజులు ఎక్కడైనా కష్టపడితే వారం రోజులు ఎక్కడైనా టూర్ చేస్తే వాళ్ళ 2 రోజులు రెస్ట్ తీసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కానీ 25 సంవత్సరాలు ఒక రోజు కూడా రెస్ట్ లేకుండా, ఒక గంట కూడా రెస్ట్ లేకుండా రోజు దాదాపు 15 గంటలు కష్టపడుతూ దేశం కోసం ఆయన సరసగా పరిత్యాగి కుటుంబం లేదు, దేశపతి కుటుంబంగా భావించి దేశం కోసం కష్టపడుతుంది. భావితరాలు క్షేమంగా ఉండాలా, భద్రంగా ఉండాలా, ఈ దేశం భారతదేశంగా ఉండాలా. ఈ భారతదేశంలో అఖండ భారతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అఖండ భారతం నుంచి మన దేశం నుంచి విడిపడినటువంటి దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు భారతదేశానికి ఆ పరిస్థితి రావాలంటే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. భారతరాలు సుఖంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా మోదీ గారు ఒక ఆలోచన విధానంలో ముందుకెళ్తున్నారు. అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిందో ఇంకా భవిష్యత్తులో అనేకమైన మార్పులు వస్తాయి. ఏ రకమైతే మనం ఏ ఆలోచనలైతే మనం ఈ పార్టీని స్థాపించుకున్నామో దానికి అనుగుణంగా వారు పని ప్రారంభించారు. ఇంకా అనేకమైనటువంటి దేశంలో అనేక మంది విదేశీయులు వచ్చి, తిరుగుబాటుదారులు వచ్చి ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించేటప్పుడు విలువ ప్రసక్తి లేదు. వాళ్ళ కొత్త కమిటీ కూడా ఉన్నారని రీసెంట్లీ 3 రోజుల క్రితం మనిషిగా వేయడం జరిగింది. ఈ దేశంలో ఎవరైనా సరే తిరుగుబాటుదారులు కావలేదు. కాబట్టి భారతదేశం ఉండే విధంగా మనమందరం కూడా మన పండుగలు జరుపుకునే విధంగా మన అఖండ భారతం నుంచి వెళ్ళినటువంటి ఏ దేశంలో కూడా మన పండుగలు జరుపుకునే పరిస్థితి లేదు. పొద్దున దేశం విడిపోయే పరిస్థితి లేదు. మనకు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యమైన ఆలోచించాలి. మన పనులు మనం చేసుకుంటూ దేశం కోసం మనం కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇతన్ని పిలిచి మీ అందరితో పాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మండల పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ